మీకు తెలుసా ఒక సాధారణ వ్యక్తి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిన 3 days లోపు ఎఫ్ఐఆర్ చేయాలని? మీకు తెలుసా 7 సంవత్సరాల పిల్లలు నేరం చేస్తే అది నేరంగా పరిగణించబడదని? మీకు తెలుసా తప్పు చేసిన వ్యక్తిని పోలీసులే కాదు ఒక సామాన్యుడు కూడా అరెస్ట్ చేయవచ్చని? మీకు తెలుసా కంప్లైంట్ చేసిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ కాపీని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని? మీకు తెలుసా ఆత్మరక్షణ కోసం లేదంటే మెజారిటీ ప్రజల రక్షణ కోసం ఒక వ్యక్తికి హాని చేసినా లేదంటే చంపేసినా అది నేరంగా పరిగణించబడదని? మీకు తెలుసా పోలీసు వారు మీ సాక్ష్యాన్ని నమోదు చేయాలంటే మీరు రమ్మన్న చోటికి రావాలని? మీకు తెలుసా పోలీసు వారు మీ సాక్ష్యం కోసం పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు మీకు రవాణా ఛార్జీలు ఇవ్వాలని? మీకు తెలుసా ఇండియా అనే పదం కొత్త చట్టాల్లో కనబడదు, ఇక భారత్ అనేది ఉంటుందని?